ఓపియానికి లేదా ప్రాంక్స్ టైప్ చేసినాం కానీ వీళ్ళేమో అంటే దాన్నే సీరియస్గా తీసుకొని ఇట్లా వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు టైం కూడా చూడు, ఈవినింగ్ అయితే ఒకసారి టైం చూపి. ఈ టైంలో ఇట్లా తీసుకొచ్చుడు, ఆయన ఆల్రెడీ టెన్షన్స్లలో ఉండు సినిమా అని వీళ్ళు తమాషా చేస్తుర్రు. మేము అది కూడా మజాకే అనుకున్నాము, కానీ వాళ్ళు ఫోటో చూపిస్తున్నారు, అటు ఆర్య సమాజ్ ఆడికి పోయి చూపిస్తున్నారు. మరి ఎంతవరకు నిజం తెలియదు. మాతో ఎంతైతే సపోర్ట్ అంత మేము చేస్తాం, అంతేగాని ఇప్పుడు మనోనికి పెళ్ళి అయితలేదు సపోర్ట్ కాదురా బైకో. సరే పెళ్ళి అయితలేదు కొంచెమని ఆగాల, దోస్తు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇట్లా దండలు వేసుకొని వచ్చేచ్చుడు, మాకు పెళ్ళి అయిపోయిందని చెప్పుడు. మీరేదైనా చేయడానికి ఊకైనా ఎంత తీసుకుంటారు టెన్షన్ అయినా, ఇష్టం వచ్చినట్టు మేము అందరం చేస్తాం, పిచ్చి లెక్కలు చేస్తాం, ఒప్పుకుంటాం. కానీ ఇట్లా లైఫ్తో ఆడుకునేవైతే మేము చెయ్యము. అదేందో మేము చూపిస్తాం, రండి తమాషా ఇలా చూపి, ఇట్లా చూపి. ఏమైంది ఫ్రెండ్షిప్ అన్నావు ఎన్ని రోజులు? ఏం తప్పైంది నీకు? ఇంత అనిపించదా నీకు? ఆయనకు చెప్పాలా, ఆయన చెప్పి చేయాలని? వీడియోల వరకు అయితే ఎన్ని మజా, ఒక్క నిమిషం కట్టప్ప. వీడియోల వరకు మనం చేసినాం, ఎన్నో చేసినాం. ఇవన్నీ వీడియోలలో మనం ఎన్నో చేసినాం. నువ్వు ఆడబోయి ఆ సమాజంలో ఆడాడ ఇదంతా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అరే ఇప్పుడు ఈయన అంటే మీరన్నా కొంచెం చెప్పాలి కదా. ఐదు కాదు మీరంతా కొట్టుకుని పిచ్చోలా మమ్మల్ని దోస్తు అన్నావు కదా. అవును భయ్, అట్లా జరిగిపోయింది సిచ్యువేషన్. అట్లా ఇప్పుడు ఏం చేయాలి? మేమేం చేయాలి? మేమేం పెద్దలమా? ఏం సపోర్ట్ చేయాలా? మీరు ఇది ముందొచ్చి మాట్లాడుంటేలే 100% చేసి మేమే తీసుకోబోతుండే ఆయన దగ్గరికి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఏమున్నా వీడియో చూపించుకో, వీడియో పెట్టేసుకో. ఇప్పుడు జరిగిపోయింది, నీకు అంతెందుకు అవుతలేదు? అంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది, నిన్ను ఎంత మెయిన్ లో పెట్టిండు, నువ్వు ఇట్లా చేసావు కట్టప్ప నాకు అర్థం కాదు. ఎప్పుడో ఒకసారి ఎన్ని ఓడి పడుతున్నా నాకు తెలుసురా బాబు. ఏ ఊకో, ఇంకో ఇంత మంది నాకు ఎవరిని నమ్మకుండా నీకు అంత ఛాన్స్ అనుకున్నావు దోస్త్ అని చెప్పేసి ఇంత చదివించింది ముందు చెప్పేది ఉండే కదా అంటుండు. ఏమో పాప నీ గురించి ఎవరు తెలియదు మాకు. అదేదో ముందే చెప్తే అయిపోతుండే కదా, ఎందుకు ఇవన్నీ సడన్ గా అంటుండు. అరే ఒకటి చెప్పాలా, ఎవడని చూసేటోళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడచ్చు.